హాయ్, నేను డాక్టర్ సురేష్ చంద్రహరి, సీనియర్ లాప్రోస్కోపిక్ అండ్ బెరియాట్రిక్ సర్జన్ ప్రాక్టీసింగ్ అట్ సిటిజన్స్ హాస్పిటల్, శేర్లింగంపల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఒక కామన్ ప్రాబ్లం అయినటువంటి ఇంగ్వైనల్ హెర్నియా గురించి మాట్లాడుకుందాం. ఈ ఇంగ్వైనల్ హెర్నియా అనేటటువంటి వ్యాధి పుట్టిన చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఏంటి అని అంటే, గజ్జల్లో ఒక వాపులాగా రావడం, ఇంగ్వైనల్ రీజన్ అంటే గజ్జల్లో ఒక వాపులాగా రావడం, దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అని అంటారు. హెర్నియా అంటే ఏంటంటే, పొట్ట లోపల ఉన్నటువంటి పేగులు కానీ వేరే ఏ ఇతరమైనటువంటి ఆర్గన్స్ కానీ అబ్డామినల్ వాల్, పొట్టకి సంబంధించినటువంటి వాల్ పైన ఉన్నటువంటి వీక్నెస్లోంచి బయటికి రావడాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అని అంటారు అన్నమాట. అయితే ఇంగ్వైనల్ హెర్నియాలో మనం చెప్పినట్టు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. చిన్నపిల్లల్లో ఇది బర్త్ డిఫెక్ట్గా ఒక కంజెనిటల్ హెర్నియాగా వన్ సైడ్ కానీ టూ సైడ్స్ కానీ రావచ్చు. అదే పెద్దవాళ్ళలో, మిడిల్ ఏజ్ వాళ్ళల్లో ఈ ఇంగ్వైనల్ కెనాల్లోంచి, పొట్టలోంచి వచ్చేటటువంటి గుడ్డు స్క్రోటంలోకి వెళ్ళే దారిలో ప్రొడ్యూస్ చేసినటువంటి వీక్నెస్ వల్ల ఇంగ్వైనల్ హెర్నియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ముసలితనంలోనైతే జనరల్గా ఈ ఇంగ్వైనల్ హెర్నియా అనేది వీక్నెస్ దగ్గు, విపరీతంగా దగ్గడం, స్మోకర్స్ ఆర్ కాన్స్టిపేషన్, మలబద్ధకం, లేదా బాగా బరువులు ఎత్తడము, వంగి పనిచేయడము, ఇలాంటి వాటి వల్ల కూడా, ఆర్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్, ఓల్డ్ ఏజ్లో మూత్రం దారిలో ఒక కంతిలాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ కంతి పెరిగిన వాళ్ళకి మూత్రం చేయడంలో ఉన్నటువంటి, స్టార్ట్ చేయడంలో ఉన్నటువంటి డిఫికల్టీ వల్ల, ముక్కడం వల్ల ఇంగ్వైనల్ హెర్నియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఇంగ్వైనల్ హెర్నియాకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయని అంటే, ముందు చెప్పినట్టు గజ్జల్లో ఒక వాపులాగా రావడం యూజువల్గా జరుగుతుంది. ఈ వాపు లాగినట్టు కానీ లేకుంటే నొప్పి కానీ ఉండేటటువంటి అవకాశం ఈ వాపు వల్ల ఉంటుంది. అలాగే ఒకవేళ వాపు పెరిగినట్టయితే ఈ వాపు ఉన్నటువంటి ప్లేస్లో ఎర్రబడడం కానీ లేకుంటే విపరీతమైనటువంటి నొప్పి రావడం కానీ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సిమ్టమ్స్తో ఉన్నటువంటి ఇంగ్వైనల్ హెర్నియాని మనం గుర్తుపట్టడానికి టెస్ట్లు ఏమైనా ఉంటాయా అని అంటే, ఇంగ్వైనల్ హెర్నియా అనేటటువంటి వ్యాధి డాక్టర్ చూస్తేనే గుర్తుపట్టేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. అయితే ఈ ఇంగ్వైనల్ హెర్నియాకి ఏమైనా టెస్ట్లు ఉంటాయా అంటే, స్కానింగ్ చేసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నట్టయితే ఈ ఇంగ్వైనల్ హెర్నియాలో ఏం కంటెంట్స్ ఉన్నాయి, పేగులు ఉన్నాయా, లేకుంటే పేగుల పైన ఉండేటటువంటి మొమెంటం అనే పొర ఉందా, ఇతరత్ర ఏ భాగాలు ఉన్నాయి, ఈ భాగాలకి రక్త ప్రసారం సరిగ్గా జరుగుతుందా లేదా అనేది స్కానింగ్ ఆర్ కంప్యూటర్ స్కానింగ్, ఈ రెండింటి వల్ల మనం కనుక్కోవచ్చు. డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఇంగ్వైనల్ హెర్నియాని ట్రీట్మెంట్ అవసరమా లేదా, ఒకవేళ ట్రీట్మెంట్ ఉంటే దీనికి ఏమైనా మందులు ఏమైనా ఉన్నాయా లేదా అనే డిస్కషన్లో, ఇంగ్వైనల్ హెర్నియా అనే వ్యాధికి మెడికల్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఎటువంటి మందులు వాడినా కూడా ఇంగ్వైనల్ హెర్నియా తగ్గేటటువంటి అవకాశం లేదు. సో ఓన్లీ ఆపరేషన్ తప్ప దీనికి వేరే మార్గం లేదు. అయితే ఆపరేషన్ అందరికీ అవసరమా లేకుంటే ఎవరికి మాత్రం అవసరం అనే దాని గురించి మనం స్కానింగ్ చేసినప్పుడు, ఒకవేళ ఈ ఇంగ్వైనల్ హెర్నియాలో పేగులు ఉన్నట్టయితే, ఆర్ ఈ ఇంగ్వైనల్ హెర్నియా వాపు పెరిగిన తర్వాత పడుకున్నప్పుడు తగ్గిపోతే, ఆర్ తగ్గిపోకుండా అలాగే ఉండిపోతుందా, నొప్పిలేస్తుందా అనే దాన్ని బట్టి ఏ పేషెంట్కి ఆపరేషన్ అవసరం అవుతుంది, ఏ పేషెంట్కి ఆపరేషన్ అవసరం అన్నది అనేది డాక్టర్ చూసి డిసైడ్ చేస్తారనమాట. అయితే ఆపరేషన్లలో కూడా రెండు రకాల ఆపరేషన్లు ఈ ఇంగ్వైనల్ హెర్నియాకి చేయవచ్చు. ఒకటి ఓపెన్ ఆపరేషన్. ఓపెన్ ఆపరేషన్ అంటే ఒక 2 ఇంచుల నుంచి 3 ఇంచుల వరకు ఘాటు పెట్టి, ఈ ఏదైతే డిఫెక్ట్, ఏదైతే వీక్నెస్ ఉందో అబ్డామినల్ వాల్లో, ఆ వీక్నెస్ని రిపేర్ చేసి పొట్ట లోపల నుంచి బయటకు వచ్చినటువంటి కంటెంట్స్ని లోపలికి పంపించేసి, అలాగే ఈ రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక మెష్ దానిపైన పెట్టి కుట్లు వేస్తే దీన్ని హెర్నియోప్లాస్టీ అని అంటాం అన్నమాట. సో మెష్ వేయకుండా రిపేర్ చేసినట్లయితే 100లో 30 నుంచి 40% వరకు హెర్నియా మళ్ళీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
కంపల్సరీగా ప్రతి ఇంగ్వైనల్ హెర్నియా ఆపరేషన్కి మెష్ వేసి రిపేర్ చేసినట్టయితే మళ్ళీ వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. అలాగే లాప్రోస్కోపిక్ పద్ధతిలో కూడా ఇంగ్వైనల్ హెర్నియా రిపేర్ చేయవచ్చా అంటే ఎస్, తప్పకుండా లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా కూడా ఇంగ్వైనల్ హెర్నియా రిపేర్ చేయవచ్చు. దీంట్లో కూడా 2 రకాల పద్ధతులు లాప్రోస్కోపీలో కూడా మనకి లభిస్తాయి. మొదటిది ఏంటంటే TAPP అని అంటాం, ట్రాన్స్ అబ్డామినల్ ప్రీ పెరిటోనియల్ రిపేర్. దీంట్లో లాప్రోస్కోప్ పొట్ట లోనికి పంపించి పొట్ట లోపల నుంచి బయటకు వచ్చేటటువంటి కంటెంట్స్ని మళ్ళీ లోపలికి లాగేసి హెర్నియా లోపల ఉన్నటువంటి డిఫెక్ట్ని రిపేర్ చేసి లోపల నుంచి మెష్ పెట్టడం, దీన్ని TAPP అంటాం. ఇంకొక పద్ధతి ఏంటంటే TEP, టోటల్ ఎక్స్ట్రా పెరిటోనియల్ రిపేర్. ఈ పద్ధతిలో లాప్రోస్కోపీ ద్వారానే కానీ పొట్టలో ఉన్నటువంటి అబ్డామినల్ వాల్ లేయర్స్ మధ్యలోంచి లాప్రోస్కోప్ పెట్టి అప్పుడు ఈ కంటెంట్స్ని రెడ్యూస్ చేసి అలాగే ఇందులో మెష్ పెట్టేదాన్ని TEP రిపేర్ అంటారు అన్నమాట. సో ఈ TEP లాప్రోస్కోపిక్ రిపేర్ ద్వారా హెర్నియా రిపేర్ చేసినప్పుడు నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే డైరెక్ట్, ఇండైరెక్ట్ హెర్నియా, ఫిమరల్ హెర్నియా అని 3 రకాల హెర్నియాలు, ఇదే రీజన్లో ఉండేటటువంటి హెర్నియాలు అన్నింటినీ కూడా లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా ఒకటేసారి ట్యాకిల్ చేసినట్టయితే మళ్ళీ హెర్నియా వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే లాప్రోస్కోపిక్ పద్ధతిలో కూడా మెష్ మాత్రం కంపల్సరీగా పొట్టలో పెట్టాల్సి ఉంటుంది. ఈ మెష్ పెట్టినట్లయితే మాత్రమే ఈ అబ్డామినల్ వాల్లో ఉన్నటువంటి వీక్నెస్ని మనం కరెక్ట్ చేసినట్టయితుంది. దీనివల్ల మళ్ళీ హెర్నియా వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. మళ్ళీ హెర్నియా రాకుండా ఉండడానికి ఏం చేయాలి, ఆపరేషన్ తర్వాత మనం పాటించాల్సినటువంటి పద్ధతులు ఏంటి అనే విషయానికి వస్తే, ఆపరేషన్ తర్వాత వీలైనంత వరకు దగ్గు రాకుండా చూసుకోవాలి. స్మోకింగ్ చేసేవాళ్ళు కంప్లీట్గా స్మోకింగ్ మానివేయాల్సి వస్తుంది. అలాగే మలబద్ధకం ఉన్నవాళ్ళు, కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉన్నవాళ్ళు లాక్సేటివ్స్ వాడడం కానీ, లేకుంటే ఆకుకూరలు కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, హై ఫైబర్ ఫుడ్ కానీ తీసుకొని మలబద్ధకాన్ని నివారించినట్టయితే మళ్ళీ వచ్చేటటువంటి హెర్నియా మళ్ళీ వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. అలాగే ఒకవేళ ప్రాస్టేటిక్ హైపర్ట్రఫీ ఉన్న వాళ్ళు కానీ ఉంటే ప్రాస్టేట్కి సంబంధించిన మందులు వాడినట్టయితే వీళ్ళకి కూడా మళ్ళీ హెర్నియా వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఆపరేషన్ చేసిన తర్వాత బరువులు ఎత్తడం కానీ, వంగి పనిచేయడం కానీ ఇలాంటివి వీలైనంత వరకు కొంచెం తక్కువగా చేసినట్టయితే హెర్నియా వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.